ఈ మధ్యకాలంలో జరిగిన ఓ సంఘటన సినీ పరిశ్రమను శోక సముద్రంలో కుదిపేసింది. అదే మన అందరి బంధువు, మన గాడ్ ఫాదర్ దాసరి గారి మరణం. ఈయన మరణం నుండి ఇంకా కొంతమంది అభిమానులు ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందరో సీనియర్, జూనియర్ సినీ ప్రముఖులు దాసరి భౌతికాయానికి నివాళులర్పించారు. తెలంగాణ ఆదేశంలో కేసీఆర్ ఆధీనంలో అధికారికంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేశారు. దాసరి తన సినీ పరిశ్రమలో ఎందరో సీనియర్, జూనియర్ సినీ ప్రముఖులు దాసరి భౌతికాయానికి నివాళులర్పించారు. తెలంగాణ ఆదేశంలో కేసీఆర్ ఆధీనంలో అధికారికంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేశారు. దాసరి తన సినీ ప్రయాణంలో ఎందరికో లైఫ్నిచ్చారు మన దాసరి. అయితే దాసరి మరణంపై సీనియర్ నటుడు కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు విసిరారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. దాసరి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అలనాటి సీనియర్ నటులకే కాదు, ఇప్పుడున్న జూనియర్ నటులకు కూడా స్ఫూర్తిదాత. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, సీనియర్ నటుడు కృష్ణంరాజు అదేనండి మన ప్రభాస్ పెదనాన్న. దాసరికి కృష్ణంరాజుకు ఎంతో అనుబంధం ఉంది. వీరిద్దరి మధ్య సన్నిహితమే కాదు, వీళ్ల కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే దాసరి చనిపోయిన విషయం కృష్ణంరాజుకు తన పిఏ ఫోన్ చేసి చెప్పారు. దాసరి హాస్పిటల్లో ఉన్నప్పుడు కృష్ణంరాజు చూడటానికి కూడా వెళ్ళాడు. కానీ తను చనిపోయాడని ఫోన్లో విన్నప్పుడు ఆయన అక్కడే కూలబడ్డారు. ఎందరో సినీ ప్రముఖులు, దాసరి అభిమానులు, ఇంకా రాజకీయ నాయకులు నివాళులు అర్పించడానికి విచ్చేశారు. కానీ దాసరి మరణం తెలిసిన కృష్ణంరాజు దాసరిని చూడటానికి రాలేదు. పోనీ కృష్ణంరాజు విదేశాల్లో ఉండి అందుబాటులో లేకపోవటం వల్ల రాలేదు అని అనుకోవడానికైనా కృష్ణంరాజు ఎక్కడికి వెళ్ళలేదు కూడా. తన స్వగృహంలో ఉన్నారు. తను హైదరాబాదులోనే ఉన్నారు. అయినా తన ప్రాణ స్నేహితుడిని చూడటానికి ఎందుకు రాలేదు అని అడిగితే అప్పుడు అసలు నిజం చెప్పారు. దాసరి, నేను శరీరాలు వేరైనా మా భావాలు ఒకేలా ఉండేవి. తను హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి నేను అక్కడికి వెళ్ళాను. నా చేయి పట్టుకొని, నాకేం కాదు, నేను హ్యాపీగా ఇంటికి తిరిగి మళ్ళీ వస్తాను చూడు అంటూ నాకు మాట ఇచ్చారు. ఆయన పులిలాంటి మనిషి. నాకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. నాకు నమ్మక ద్రోహం చేశాడు. పులిలాంటి మనిషినే నేను ఇప్పటి వరకు చూశాను. దాసరి ఇలా శవం రూపంలో ఉంటే నేను చూడలేను. అందుకే ఆయనని అలా చూడలేక ఇంటిలోనే ఎంతో కన్నీరు కార్చుకుంటూ కూలబడిపోయాను అంటూ తన ఆవేదనను వెల్లడించారు. ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి.